హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉర్వకొండ పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో 250 చెట్లు నాటే కార్యక్రమం ఆలయ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. 1988వ సంవత్సరం 10వ తరగతి కాళసముద్రం రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన విద్యార్థులమైన మేమంతా 2019లో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మా జీతాల నుండి కొంత మొత్తాన్ని సంస్థకు విరాళంగా రాసిచ్చి ఆ వచ్చిన సొమ్ముతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఇలా చేయడానికి తమకు స్ఫూర్తి ప్రదాతలు తమకు చదువు చెప్పిన గురువులే అని ఈ రోజు సవినయంగా తెలియపరుస్తున్నామన్నారు. అనంతరం ఉర్వకొండ అనాథాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి శివకుమార్, సలహాదారులు బి శాంతరాజు, మారెప్ప, ఉపాధ్యక్షులు సి ఎర్రిస్వామి, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీరాములు చంద్ర తదితరుల సభ్యులు పాల్గొన్నారు. నా పేరు సాకే రమేష్ బాబు. పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున కాళసముద్రం 1988 బ్యాచ్ సంబంధించిన పూర్వ విద్యార్థులు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది దాకా వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేశారు. ఇందులో భాగంగా దాదాపు 250 చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా వారిని అభినందిస్తున్నాను. తర్వాత మంచి పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలు కూడా అన్ని చెట్లతో ఉండడం వల్ల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వీళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినందువల్ల వాళ్ళకందరికీ కూడా